అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. గోధుమ రవ్వతో యూజువల్గా మనం ఉప్మా చేసుకొని తింటూ ఉంటాం కదా, కానీ కొద్దిగా డిఫరెంట్గా దీంతో ఇడ్లీలు ఎప్పుడైనా చేశారా? ఈరోజు నేను అదే రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఇడ్లీలు భలే టేస్టీగా ఉంటాయి. సో రండి, ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంత గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. ఇది మీకు బయట దాలియా అనే పేరుతో కూడా దొరుకుతుంది. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రవ్వ మాడిపోకుండా 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసి అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 కప్ అంత పెరుగు వేసి కలపాలి. పెరుగు వేసిన వెంటనే దాన్ని రవ్వ పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది కొంచెం డైల్యూట్ చేయడానికి నేను కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఇదంతా మళ్ళీ కలిపి బౌల్కి ఒక మూత పెట్టి కనీసం 1 గంట సేపు పక్కన పెడితే ఇడ్లీ పిండిలా బాగా సెట్ అవుతుంది. ఈ రవ్వ పిండిలో టేస్ట్ యాడ్ చేయడానికి ఇక్కడ కొన్ని పదార్థాలు రెడీ చేసి ఉంచాను. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ అంత మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో తరిగిన అల్లం, తరిగిన 1 పచ్చిమిరపకాయ, కొన్ని కరివేపాకులు వేసి కలపాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేసి కలిపిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. సో గంట సేపటి తర్వాత ఈ పిండిలో తాలింపు వేసి కలపాలి. ఇది మరీ గట్టిగా అయిందనిపిస్తే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఈ పిండిలో ఇలా తాలింపు ఖచ్చితంగా వేయాలి, అప్పుడే రుచి పెరుగుతుంది. సో ఇది రెడీ అయింది కాబట్టి ఇడ్లీలు వేసుకోవచ్చు. నేను ఇడ్లీ ప్లేట్లో ముందుగా నూనె అప్లై చేస్తున్నాను. ఇందులో వేయించిన జీడిపప్పులు అడుగున పెడుతున్నాను. ఇది ఆప్షనల్. వీటి మీద ఇడ్లీ పిండి వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఆల్రెడీ మరిగే నీళ్లు ఉన్న స్టీమర్లో పెట్టి ఇడ్లీలని కనీసం 1/2 గంట సేపు ఆవిరి మీద ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి కనిపిస్తాయి. అంతే, చాలా హెల్తీగా గోధుమ రవ్వ ఇడ్లీలు తయారైనట్టే. నేనైతే వీటిని కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. కొంచెం హెల్తీగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి హెల్తీ ఇడ్లీలు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వీటిని మీరు బ్రేక్ఫాస్ట్కి అయినా డిన్నర్కి అయినా హ్యాపీగా తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.